अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं HY न्यूज़। सुश्रुता प्रजा वैद्यशाला की डॉक्टर प्रियंका ने कहा कि जुड़वा बच्चे जो कम वजन के साथ क़ब्ल अज़ वक्त पैदा हुए थे, इन्हें 2 माह तक जदीद तरीन इलाज दिया गया और इन्हें मामूल पर लाया गया। पैदाइश के वक्त बच्चे का वजन 1800 ग्राम जबकि बच्ची का वजन सिर्फ 800 ग्राम था। उन्होंने इसे तिब की तारीख में एक संगे मेल करार दिया। मजीद इसी तरह की खबरों को जानने के लिए आप जुड़े रहें HY न्यूज़ के साथ और चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్, సుశ్రుత రెయిన్బో అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ నుంచి. ఈరోజు మన హాస్పిటల్ నుంచి నెలలు నిండకుండా అంటే 29 వారాల్లో 7 నెలల్లో పుట్టిన 2 కవల పిల్లల్ని మనం డిశ్చార్జ్ చేస్తున్నాం. వీళ్ళల్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, అందులో ఒక బేబీ పాప, ఒక బేబీ బాబు. అందులో పాప ఎవరైతే ఉందో తను అత్యంత తక్కువ బరువుతో పుట్టిందనమాట. పుట్టినప్పుడు కేవలం 825 గ్రామ్స్ 825 గ్రాములు మాత్రమే ఉంది. బాబు 1.2 కిలోలు ఉండే. ఇద్దరికీ పుట్టినప్పుడు శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఉండడం వల్ల వెంటిలేటర్ సహాయంతో చికిత్స అనేది అందించాము. ప్రీ మెచ్యూరిటీ అంటే ఏంటంటే, నార్మల్గా పిల్లలు 37 వీక్స్ నిండిన తర్వాత పుడితే నెలలు నిండినాక పుట్టారు అని చెప్తామన్నమాట. అందులో ఎంత ప్రీమెచ్యూర్గా పుడితే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో అవయవాలు అనేవి పూర్తిగా తయారై ఉండవు. మెయిన్ మనకి అందులో లైఫ్ అనేది సస్టైన్ అవ్వాలి అంటే ముఖ్యమైన అవయవాలు వచ్చేసరికి ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిన్. వీళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ పెద్ద బేబీ, మేల్ బేబీ ఎవరైతే ఉందో ఆ బేబీ పుట్టినప్పుడు వెంటనే తనంతట తాను ఏడవగలిగాడు. కానీ పాప ఎవరైతే ఉందో పుట్టినప్పుడు ఏడవలేకపోయింది. మనమే బయట నుంచి కృత్రిమంగా శ్వాస అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ గుండె అనేది కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే NICUకి షిఫ్ట్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాము. వీళ్ళల్లో ఊపిరితిత్తుల్లో సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ ఉంటుందన్నమాట. అది చాలా తక్కువ ఉంటుంది. నార్మల్గా అది ఆఖరి నెలల్లో మాత్రమే బేబీకి కావాల్సినంత తయారవుతుంది. వీళ్ళు ఇంత ప్రీమెచ్యూర్గా 7 నెలల్లోనే పుట్టడం వల్ల ఆ సర్ఫాక్టెంట్ అనేది లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు అనేది శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా లేవు. దానివల్ల బయట నుంచి ఆ సర్ఫాక్టెంట్ అనేది ఊపిరితిత్తుల్లోకి ఒక ట్యూబ్ ద్వారాగా రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఆ సర్ఫాక్టెంట్ ఇచ్చిన తర్వాత వెంటిలేటర్ సహాయంతో కృత్రిమంగా శ్వాస అందించాము. సర్ఫాక్టెంట్ బయట నుంచి కృత్రిమంగా శ్వాస అందించిన తర్వాత ఓవరాల్గా 7 డేస్ బేబీ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ నుంచి సొంతగా తన శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు అనేవి ఇంప్రూవ్ అయిన తర్వాత మనం CPAP అనే మెషిన్ మీదకి షిఫ్ట్ చేశాము. ఓవరాల్గా 12 రోజుల పాటు బేబీ ఆక్సిజన్ అవసరం అనేది ఏర్పడింది. ఆ తర్వాత తనకు తానుగా సొంతగా శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఈ బేబీస్ ఏంటంటే, ఇప్పుడు ఊపిరితిత్తుల గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో ప్రీమెచ్యూర్గా పుట్టడం వల్ల డెవలప్ అవ్వవు అని, అలానే వీళ్ళ పేగులు కూడా పాలను అరిగించుకోవడానికి సిద్ధంగా అనేది ఉండవన్నమాట. పాలు కనీసం 32 వారాలు దాటాలి బేబీ పాలు అనేది అరిగించుకోవాలి అంటే. ఇలా 28 వారాలు 29 వారాల్లో పుట్టిన పిల్లలు పాలు అనేది పూర్తిగా అరిగించుకోలేరు. అలాంటి కండిషన్లో పేగులు అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, ప్లేట్లెట్లు పడిపోవడం, రకరకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం బేబీకి ఆ పేగులకు అనేది రెస్ట్ ఇచ్చేసి హైయర్ యాంటీబయాటిక్స్కి షిఫ్ట్ చేసేసి ఆ కండిషన్ని నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటామన్నమాట. అరౌండ్ 12 డేస్ ఉన్నప్పుడు బేబీకి ఆ నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అనే ప్రాబ్లం అనేది ఏర్పడింది. చిన్నగా అటువంటి టైంలో ఎప్పుడైతే మనం ఫీడింగ్ అనేది ఇవ్వలేకపోతామో బేబీకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, షుగర్ అన్నీ మనం సెలైన్ ద్వారాగానే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగా మొత్తం సెలైన్ ద్వారా బేబీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ ఇచ్చి కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంత తక్కువ బరువుతో ఇంత ప్రీమెచ్యూర్గా పుట్టిన పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఫీడింగ్ అనేది తీసుకోలేరు. కాబట్టి ట్యూబ్ ద్వారాగా స్టార్టింగ్ డేస్లో ట్యూబ్ ద్వారాగా ఫీడింగ్ ఇచ్చాము. ఒక 3 వీక్స్ దాటిన తర్వాత స్పూన్తోని పలాడే ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత డైరెక్ట్గా మదర్ నుంచి ఫీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బేబీస్ ఇద్దరు మదర్ నుంచి ఫీడ్ తీసుకుంటున్నారు. అండ్ ఈ ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇవన్నీ స్టార్టింగ్లో బాగా ఇమెచ్యూర్గా ఉండి స్టార్టింగ్లో బేబీకి ఫిట్స్ అనేది కూడా రావడం జరిగింది. వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు బేబీస్ కన్సిస్టెంట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు. మదర్ ఫీడ్ మీదనే వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు. అండ్ ఇనీషియల్గా ఈ క్రిటికల్ ఫేజ్ నుంచి అంతా బేబీ బయటకు వచ్చిన తర్వాత కంగారు మదర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తాము. దాంతో ఏంటంటే బేబీకి
తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరూ చేయొచ్చు కేఎంసీ అనేది. మన బాడీ వెచ్చదనం బేబీకి అంది, బ్రీతింగ్ మంచిగా తీసుకోవడం, దానివల్ల తల్లికి కూడా పాలు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేలాగా ఉంటుంది. రోజుకి 4 to 5 టైమ్స్ ఇద్దరికి మదరు ఫాదరు ఇద్దరు కేఎంసీ సెషన్స్ అనేవి చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడి బేబీస్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు బేబీస్ ఇద్దరు 800 గ్రామ్స్ ఉన్న బేబీ ఇప్పుడు 1.8 kg అయింది. 1.2 kg ఉన్న బేబీ ఇప్పుడు 2.4 kg అయింది. సో ఈరోజు 2.5 months తర్వాత మనం వీళ్ళని ఈరోజు ఇంటికి పంపిస్తున్నాం. 1.2 ఉన్న బేబీ 2.4 అయింది. 800 గ్రామ్స్ ఉన్న బేబీ 1.8 kg అయింది. ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాము. అండ్ వీళ్ళల్లో ముందు ప్రాణం కాపాడడం ఎంతైతే ఇంపార్టెంటో అలానే అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ ఉండాలి. చెవులు మంచిగా వినిపిస్తూ ఉండాలి, కళ్ళు మంచిగా కనిపించాలి. వీటన్నిటికీ మనం అన్ని టెస్ట్లు కంప్లీట్ చేసి ఇప్పుడు ఐస్ అన్ని రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అని ఒక కండిషన్ ఉంటుంది. రెటీనా అనే పొర మీద ఉండే రక్తనాళాలు అనేవి పూర్తిగా డెవలప్ అయి ఉండవు ఈ పిల్లలకి. సో వీళ్ళకి 21వ రోజు నుంచి మనం స్క్రీనింగ్ అనేది చేస్తాం. మనకి డాక్టర్ నితిన్ రెడ్డి అని రెటీనా స్పెషలిస్ట్ వీళ్ళకి ఆ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీకి స్కానింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆర్ఓపీ అనే కండిషన్ ఏం డెవలప్ అవ్వలేదు. దానికి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు వీళ్ళకి ఆ అవసరం అయితే రాలేదు. ఇంకా ఒక 1 month తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరికీ స్క్రీనింగ్ అనేది చేయించేది ఉంది. అండ్ హియరింగ్ స్క్రీన్ కూడా అయింది. ఇద్దరికి వెనికిడి శక్తి అయితే బాగుంది. అండ్ గుండె స్కానింగ్ కూడా అయింది, అది కూడా బాగుంది. సో ఓవరాల్గా ఇంటాక్ట్ సర్వైవల్ అనమాట. కేవలం బతికించడం ఒక్కటే మన ఉద్దేశం కాదు, అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ ఉన్నప్పుడుగా డిశ్చార్జ్ చేస్తున్నాము. ఈరోజు 2.5 months తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బాబా, మా భార్య సుమతి, నవపేట మండలం గ్రామం మండలం. మామూలుగా ఈ హాస్పిటల్ సక్సెస్ అయినప్పటి నుంచి అయితే 7 months నుంచి స్కానింగ్ తీసుకున్నాము. మంచిగా ఉందని చెప్పింది. 3 days అయినాక నాకు కాల్ చేసింది. నేను పనికి వెళ్ళిపోయాను. పనికి వెళ్ళి వచ్చి నన్ను చూసినాను చెప్తే మామూలుగా అది అనేది ఎక్కువైపోయిన ఆ రోజు నైటే తీసుకొచ్చినాం. 12 నైట్కే తీసుకొచ్చినాక ఏమైంది, మామూలుగా అడ్మిట్ చేసుకున్నారు, గ్లూకోజ్లు అవి పెట్టినారు, డిశ్చార్జ్ చేస్తారు. మేడం వచ్చి అని చెప్పింది. మేడం ప్రదీప మేడం వచ్చి స్కానింగ్ తీసి సుమతి బాలరాజు పక్కకు రండి అని చెప్పి వచ్చి డెలివరీ అయ్యే అవకాశం ఉంది 100%, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. సరే మనం చేసినారు అని చెప్పిన. డెలివరీ చేసినాక పాపకు బాబుకు గ్యారంటీ ఇవ్వలేదు. ఆపరేషన్ అయితే చేస్తాం కానీ పాపకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి మేడం. అయినా సరే చేసేది మేడం అంటే అని చెప్పి చేసిన కదా. బాబు జర హెల్దీగా ఉన్నాడు, పాప చాలా వీక్నెస్ ఉంది, పాపకు గ్యారంటీ ఇవ్వమని చెప్పింది మేడం. అప్పుడు ప్రియాంక మేడం కేర్ చేసుకొని ఆ ఎలికేటర్కి తీసుకుపోయి ఇక పాపకు సీరియస్ ఉందని చెప్పింది. 2 days అది సీరియసే ఉండే, పాప ఏడవలేదు, ఏం చేయలేదు. బాబు కొంచెం మెడిచిండు. ఇక మేడం కేర్ తీసుకొని ఇన్వర్టర్ మీద పెట్టి 7 days పెట్టి ఊపిరి గిట్టంగా చాలా కష్టం అని చెప్పింది మేడం. అట్లే కేర్ తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసింది. మేడంకి ధన్యవాదాలు. సిస్టర్స్ గిట్టంగా మంచిగానే అది చేసారు, మాకు సహకరించారు. ఈ రోజు వరకు 75 days మేము హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్కి ఈ మేడంకి ఆ మేడంకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ అనేది మొత్తం ఆరోగ్యశ్రీ. మేము నిరుపేదోళ్ళు మేము, అసలు ఏమీ